హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు తీర్పు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఆస్తి హక్కుల విషయంలో ముఖ్యంగా తండ్రి మరియు కొడుకుల మధ్య ఉండే ఆస్తి పంపకాలపై ఒక చారిత్రాత్మకమైన మరియు సంచలనమైనటువంటి తీర్పును వెలువరించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కుటుంబాల మీద వారి ఆస్తిపాస్తుల పంపిణీ తీరు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా సమాజంలో తండ్రికి ఉన్న ఆస్తిలో కొడుకుకు ఖచ్చితంగా వాటా ఉంటుందని, అది కొడుకు యొక్క పుట్టుకతో వచ్చిన హక్కని చాలామంది భావిస్తుంటారు. కానీ సుప్రీంకోర్టు ఈ అపోహను పూర్తిగా పటాపంచలు చేస్తూ స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఈ తీర్పులోని ప్రధాన అంశం ఏమిటంటే, ఒక తండ్రి తన స్వశక్తితో, తన కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తి. ఆస్తి మీద కొడుకుకి ఎటువంటి ఆటోమేటిక్ హక్కులుండవు. అంటే తండ్రి తన వృత్తి ద్వారా లేదా వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఇల్లు లేదా స్థలం, ఇతర ఆస్తులు ఏవైనా సరే నేరుగా కొడుకుకు సంక్రమించవు. ఇవి ఆ ఆస్తి తండ్రికి సంపూర్ణమైన మరియు ఏకపక్షమైన అధికారమే ఉంటుంది. తండ్రికి ఆ అధికారం ఉంటదనమాట. ఆ వ్యక్తి తన ఆస్తిని ఎవరికి ఇవ్వాలి, ఎలా ఉపయోగించాలనే విషయంలో పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటాడని న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తన వ్యాఖ్యల్లో ఒక కీలక విషయాన్ని నొక్కి చెప్పింది. తండ్రి తన సొంతంగా సంపాదించిన ఆస్తిని తన కొడుకుకి ఇవ్వకుండా ఆపే అధికారం కలిగి ఉంటాడు. ఒకవేళ తండ్రికి ఇష్టం లేకపోతే ఆ ఆస్తిని వేరే ఎవరికైనా అమ్ముకోవచ్చు, లేదా ఎవరికైనా దానం చేయవచ్చు, లేదా కేవలం తన భార్యకు మాత్రమే చెందేలాగా కూడా చేయొచ్చు. ఈ విషయంలో కొడుకు కోర్టుకు వెళ్లి, ఇది మా నాన్న ఆస్తి కాబట్టి ఇందులో నాకు వాటా కావాలి అని అడిగితే చట్టబద్ధమైన అధికారం అడిగే అధికారం లేదని కోర్టు తేల్చి చెప్పింది. తండ్రి బ్రతికి ఉన్నంత కాలం ఆ ఆస్తికి ఆయనే స్వయం అధికారి. ఆయన ని ఆహ్, ఆయన నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ప్రతి ఒక్కరూ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారసత్వ ఆస్తికి మరియు స్వార్జిత ఆస్తికి మధ్య ఉన్న చట్టపరమైన తేడా. తాతల నుండి తండ్రికి వారసత్వంగా సంక్రమించినటువంటి ఆస్తిని పూర్వీకుల ఆస్తి అంటారు. ఇటువంటి ఆస్తిపై మాత్రమే కొడుకుకు లేదా మనవడికి పుట్టుకతోనే హక్కు లభిస్తుంది. కానీ తండ్రి తన సొంత తెలివితేటలతో తన ఉద్యోగం ద్వారా సంపాదించినటువంటి ఆస్తిని కేవలం ఆయన వ్యక్తిగత ఆస్తిగా మాత్రమే పరిగణించాలి. ఇక్కడ తండ్రి మనసు మార్చుకొని ఆస్తిని ఇవ్వనని చెబితే కొడుకు దాన్ని ప్రశ్నించలేడు. ఈ చట్టపరమైన మార్పులు మరియు స్పష్టత 2026 సంవత్సరం నుండి మరింత కఠినంగా అమల్లోకైతే రానున్నాయి. కాబట్టి ఆస్తి వ్యవహారాల్లో ఉన్న వారు ముఖ్యంగా కుటుంబ ఆస్తుల పంపకాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తీర్పు రావడానికి గల నేపథ్యాన్ని పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన కేసు మన ముందుకు కనిపిస్తోంది. అదేంటంటే, ఒక వ్యక్తి తన తండ్రి సంపాదించిన ఆస్తి తనకు దక్కకుండా తన తల్లి అడ్డుపడుతోందని, అందులో తనకు వాటా కావాలని పిటిషన్ వేశాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఆస్తి తండ్రి స్వయంగా సంపాదించింది కాబట్టి, ఆయన తన ఇష్ట ప్రకారంగా దాన్ని భార్యకు రాసి ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేదని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు సమాజానికి ఒక బలమైన సందేశాన్నిచ్చింది. తండ్రి ఆస్తిపై ఆధారపడటం కంటే స్వశక్తితో ఎదగటం ముఖ్యమని పరోక్షంగా చెప్పింది. అలాగే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోని పిల్లలకు తండ్రి తన ఆస్తి ఇవ్వకుండా తిరస్కరించే హక్కు ఈ తీర్పు మరింత బలపరిచింది. ఒక వ్యక్తి తన జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిని తన ఇష్టానుసారం పంచుకునే స్వేచ్ఛను చట్టం కల్పిస్తోంది. కాబట్టి కేవలం తండ్రి ఆస్తి ఉంది కదా అని హక్కుగా భావించే రోజులు పోయాయని, తండ్రి ఆశీస్సులతో పాటు ఆయన అంగీకారం ఉంటేనే ఈ ఆహ్, స్వార్జిత ఆస్తి కొడుకుకు చేరుతుందనైతే ఈ తీర్పు సారాంశం.